ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు అందరినీ కలవరపెడుతున్నాయి. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ 9 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. చిట్టి హృదయం ఎంత పని చేస్తుంది, గుప్పెడంత గుండె ఒక్కసారిగా ఆగిపోతూ ప్రాణాలను హరించేస్తుంది. చిన్న పెద్ద అనే తేడా చూడడం లేదు. సామాన్యులు సెలబ్రిటీలు అన్న వ్యత్యాసం లేదు దీనికి. ఉన్న పలంగా గుండెను మెలిపెట్టేసే నొప్పిని తెప్పించి తరలిరాని లోకాలకు తీసుకెళ్లిపోతుంది. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. చూస్తుండగానే మనుషులు హార్ట్ స్ట్రోక్ కు గురై చనిపోతున్నారు. చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాపే ముదసలి వరకు అందరినీ తీసుకుపోతుంది ఈ హార్ట్ అటాక్. అమ్మ నాన్నలతో సరదాగా గడుపుతూ ఆట పట్టిస్తూ వారి ఆనందాలకు అవధులు లేకుండా చేసే ఓ 9 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన జగిత్యాల మండల దరూర్లో జరిగింది. అప్పటి వరకు అమ్మా నాన్నలతో సంతోషంగా గడిపాడు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి బయలుదేరాడు. తానే అమ్మా నాన్నలతో కలిసి అన్ని దగ్గరుండి సిబ్బంది చేశాడు. ఆలయంలో కూడా అందరితో కలిసిమెలిసి తిరిగాడు. అమ్మా నాన్నలతో పాటు ఆ దైవాన్ని కొలిచాడు. ఏ మొక్కు మొక్కుకున్నాడో తెలియదు కానీ ఆ దేవునికి ఆ పిల్లాడిపై జాలి కలగలేదు. దీంతో తన దగ్గరకు తీసుకున్నాడు. ఉన్నట్టుండి బాలుడు ఒక్కసారిగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. బాలే హర్షిత్ అనే 9 ఏళ్ల చిన్నారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చారు. మార్గ మధ్యలో బాలుడికి వాంతులు కావడంతో స్థానిక వైద్యుని ద్వారా కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. ఇంటికి చేరుకున్న బాలుడు అస్వస్థతకు గురి కాగా మళ్లీ చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి తండ్రి గంగాధర్ జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్నాడు. చిన్నారి హర్షిత్ మౌంట్ కారామిల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. గుండెపోటుతో బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.